ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమంలో విరివిగా వీక్షించున్నాం. ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు. మేము బాగున్నాము. దేవుని కృపలో మీ ప్రార్థనల వలన మీరు కూడా బాగున్నారని నమ్ముచున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఫోన్ కాల్స్ చేసిన ప్రతి బిడ్డ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రభు కృప వలన క్షేమాభివృద్ధి పొందుచున్నారని నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషంలో దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దినరాలనైనా నన్ను మీరు దర్శించండి. మీ శిలువ చాటున మరుగు చేసుకొని జీవపు వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క అభిషేకంతో నింపే ప్రభా, మీ యొక్క దివ్యమైన వాక్కును ప్రత్యక్షపరచే ప్రభా, మీ వాక్కు ద్వారా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి బలపరచబడినట్లు సహాయం చేయండి. ఆత్మీయ మేలులు అనుభవించినట్లుగా ప్రతి బిడ్డను ప్రభా మీ నామమున స్తుతించి కొనియాడే బిడ్డలుగా అయా తండ్రి సిద్ధపరచమని కృపగా వేడుకుంటున్నా. అమూల్యమైన వాక్కుల ద్వారా ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ వ్యక్తిగతంగా ఆదరించబడినట్లు, ధైర్యపరచబడినట్లు, ప్రోత్సహించబడినట్లు, మీ రాజ్యమునకు సిద్ధపరచబడినట్లు సహాయం చేయమని యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 Corinthians chapter 2 verse 14 here says, we can see from here, but thanks be to God who in Christ always leads us in triumphal procession and through us spread the fragrance of the knowledge of him everywhere. Praise the Lord. Hallelujah. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పుచున్న మాట ఏంటంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. త్రూ us that a fragrance spreading everywhere, the word of God. We are proclaiming his word. That is called fragrance of his word. Praise the Lord. Hallelujah. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని ఇక్కడ లేఖన భాగములలో రాయబడి ఉన్నది. దేవుడు మన ద్వారా మనకు అనుగ్రహించి ఉన్న దేవుని యొక్క వాక్కును మన జ్ఞానము ద్వారా, అభిషేకము ద్వారా అనేకులకు ఆయన సువాసనను కనపరిచేవారంగా ఉండాలి. కొంతమంది జీవితాలు చూస్తే సువాసనకరమైన జీవితాలుగా ఉండవు, కానీ చాలా దుర్భరమైన, దుర్గంధమైన, చెడు వాసనతో కంపు కొట్టుకొనొచ్చు, ఎంతో అవిధేయమైన క్రియలతో బొర్లాడుచు, లోకము పాపంలో మునిగి తేలుచు అనేక రకములుగా వారు ఊరేగుతూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే ప్రభువు వారు మనల్ని సృజించిన సృష్టి యొక్క మర్మము ఏంటంటే, మనము we have to praise God always. We have to praise God all the time till our last breath. చివరి శ్వాస వరకు మనము దేవుని యొక్క సువాసనను, ఆయన వాక్కును గూర్చిన స్తుతిని ఎల్లప్పుడూ కూడా మనము విజయోత్సవముతో ఊరేగించాలి అని మాత్రమే ప్రభు వారు మనలను సృజించి ఉన్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఆయన వల్ల పుట్టినవి కాదు. వాటిని జయించుచు, శరీర కార్యములను జయించుచు, దేవునిలో ఆనందించుచు, సంతోషించుచు ప్రభు వారు మనలను
పిల్లలను సృజించిన ఈ యొక్క విధానమును మనము జ్ఞాపకము చేసుకుంటూ పరిమళ సువాసనగా మన యొక్క జీవితములో ప్రభు వారి యొక్క మాటను we have to express all the time. Praise the Lord. Hallelujah. తొలకరి వన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవుని సన్నిధిలో ఆయన యొక్క సువాసనను, ఆయనను గూర్చిన అనగా ప్రభువారు జననము, ఆయన యొక్క శ్రమ పడిన విధానము, కలవరి సిలువలో ప్రభువారు పొందిన దెబ్బలు, మరణ పునరుద్ధానమును, ఆరోహణమును, రాబోచున్న ఆగమనము గుర్చి అనగా మనము పొంది ఉన్న ఆ యొక్క కల్వరి ప్రేమను, మనము పొందుచున్న ఆ యొక్క పునరుద్ధాన శక్తిని, రాబోతున్న ఆగమనం గుర్చిన వార్తను సువాసనకరముగా మన నోరు ఎల్లప్పుడూ ప్రచురము చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన దేవుని ప్రియ జనాంగమా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మన నోట సువాసనకరమైన మాట ఉండాలి, రుచికరమైన ప్రభు వారి మాట ఉండాలి. లోకములో ఉన్నది ఏది కూడా మనకు అక్కరకు రాదు. అది కేవలము డాంబికము, కేవలము అది అశాశ్వతము, అల్పకాలము, పాపభోగము అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ పడుట మేలని మోషే భక్తుడు సెలవిచ్చిన రీతిగా పాపభోగములు మనకు కాదు, శాశ్వత రాజ్యములకు మనలను వారసులుగా చేయనేరవు. కానీ నిత్య రాజ్యములకు వారసులము కావాలి అంటే మన నోట ఎల్లప్పుడూ ప్రభువు నామము ప్రచురము చేయబడాలి. We need to proclaim the word all the time. We need to witness unto the Lord all the time through our good deeds by spreading his fragrance of the word of God. Praise the Lord. Hallelujah. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, పరమగీతంలో గమనించినట్లయితే 6వ అధ్యాయము 11వ వచనము 2వ భాగంలో, దానిమ్మ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానములకు వెళితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాంగ్ ఆఫ్ సొలొమన్ హియర్ సేస్ వెరీ క్లియర్లీ, దానిమ్మ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు. ఇక్కడ ప్రభు వారి యొక్క దేవుని సంఘం అనే వనములో మనం అందరము కూడా జత పనివారము. ఇట్ ఈస్ ఎ హెవెన్లీ సాంగ్ రిటన్ బై సాంగ్ ఆఫ్ సొలొమన్. మరి పరమగీతము, పర సంబంధమైన ఈ యొక్క లవ్లీ లెటర్ మనము చదివినట్లయితే, మనము ఈ యొక్క భూ సంబంధమైన జ్ఞానంతో చదివితే మనకు అర్థము కాదు, కానీ పర సంబంధమైన జ్ఞానంతో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈ యొక్క వచనములో దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు, దాడిమ వృక్షములు పూతలో సువాసన కలిగిన సుగుణము ఉంటుంది. సువాసనను గూర్చిన ప్రభు వారి యొక్క కల్వరి సిలువను వార్త మనం అనేకులకు మరి విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అని చెప్పుకొనొచ్చు. దేవుని నామమును ఘనపరిచే వారంగా ఉండాలి. అవును, పూతలో మరి ఎంతో మంచి సుగుణాలు ఉన్నాయి. అది సువాసనకరమైన జీవితముగా మన ఆత్మీయ జీవితము ఉండాలి. అంటే ఎంతోమంది చెప్తూ ఉంటారు, నేను ప్రభు రక్తంలో కడుగబడ్డాను, దేవుని బిడ్డగా గుర్తింపబడ్డాను, దేవుని బిడ్డగా పిలువబడుచున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బట్ వాట్ హ్యావ్ టు డూ మోర్ దాన్ దీస్ థింగ్స్. అంటే వీటికంటే ఇంకేమి చేయాలని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మనము మన యొక్క మరి జీవితంలో జ్ఞాపకము చేసుకోవాల్సిందంటే ఏంటంటే, మన ప్రాణము, ఆత్మ, శరీరము ఎల్లప్పుడూ ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యము కలిగి దేవుని నామమును ప్రస్తుతించాలి. మన ఇంటిలోనే ఇద్దరుంటే ఒకరు అంటారు, మరి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే, ఇంకొకరు అంటారు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే హియర్ వీ కెన్ సీ బోత్ డిఫరెన్సెస్. మరి నా ప్రాణమా తినుము తాగుము సుఖించమనేవారు శరీర వాంఛల మీద మనసుంచుతారు. అంటే వారు ఏ కాడికి ఆగభోగములు, తాత్కాలికమైన స్వల్పకాలికమైన భోగముల మీద మనసుంచుతారు. ఇంకొకరేమో మరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఫర్గెట్ నాట్ ఎనీథింగ్ వాట్ ఆల్ హీ హ్యాడ్ డన్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్ దట్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఎస్, వీ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద టైమ్ టు కౌంట్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ అన్నంబర్డ్. వీ హ్యావ్ టు కౌంట్ హిస్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.